మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఒక ఇంట్రో క్లాస్ మనం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాము. దాని తర్వాత ఎక్సెల్‌కి సంబంధించినటువంటి సిరీస్ అనేది ఒకటి అప్‌లోడ్ చేస్తాను నేను. ఎక్సెల్ క్లాసెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఫాలో కావండి. మన మొట్టమొదటి ఎక్సెల్ వర్క్‌షీట్‌ని మనం క్రియేట్ చేద్దాం. ఇది డెస్క్‌టాప్ ఏరియా. ఈ డెస్క్‌టాప్ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇందులో న్యూ ఆప్షన్ ఉంటది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్‌షీట్ ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే ఇలా డెస్క్‌టాప్ మీద ఐకాన్ ప్లేస్ అవుతది. ఇలా సెలక్షన్‌లో ఉన్నప్పుడు మీరు ఆ పేరు తీసేసి మీ పేరు గానీ, లేదంటే నేను ఇంట్రో క్లాస్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత 1, 2 సార్లు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయంగానే ఎక్సెల్ వర్క్‌షీట్ ఓపెన్ అయింది. ఎక్సెల్ వర్క్‌షీట్ ఓపెన్ కాగానే మనకు ఇలా కనిపిస్తది. ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు చూసుండొచ్చు. టాప్ రైట్ సైడ్‌లో ఏముంటాయి? క్లోజ్, రిస్టోర్ డౌన్, మాక్సిమైజ్ మరియు మినిమైజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీ ఎక్సెల్ ఫైల్ పేరు చూపిస్తా ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు టాప్‌లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. దాని తర్వాత ఒక రిబ్బన్ ఉంటుందనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్‌లో రిబ్బన్ ఉంటది. రిబ్బన్‌లో వేరియస్ ట్యాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్యాబ్‌లో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆప్షన్ గూడా మనం ఒక్కొక్క పర్పస్ కోసం అనేది యూజ్ చేస్తాము. మరియు ఇందులో చాలా ఫార్ములాస్ గూడా ఉన్నాయి. డేటా, రివ్యూ మరియు వ్యూ. ఈ ట్యాబ్స్ గురించి కూడా నేను మీకు ప్రతి ఒక్క ట్యాబ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీ ఎక్సెల్ స్కిల్ అనేది మీరు డబుల్, త్రిబుల్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎక్సెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఎక్సెల్‌లో మనం ఏం చేయొచ్చు, డేటాని కలెక్ట్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు, కాలిక్యులేట్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు మరియు డేటా ద్వారా మనం విజువలైజ్ కూడా చేయొచ్చు. చార్ట్స్ యూజ్ చేయొచ్చనమాట. వీటి కోసం మనం ఎక్సెల్ వర్క్‌షీట్ అనేది యూజ్ చేస్తాం. ఎక్సెల్‌లో డేటా ఎలాంటి ఫార్మాట్‌లో కలెక్ట్ చేస్తాము అంటే, ఒక టేబుల్ ఫార్మాట్‌లో మనం డేటాని కలెక్ట్ చేయాల్సొస్తుంది. సో, దానికోసం ఇందులో ఏమున్నాయి అంటే, రోస్ మరియు కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు టాప్‌లో చూడొచ్చు ఏ, బి, సి, డి ఇలా ఆల్ఫాబెట్ నంబర్స్ ఉన్నాయి గదా! సారీ ఆల్ఫాబెట్ లెటర్స్. ఈ ఆల్ఫాబెట్ లెటర్స్‌ని ఏమంటారు అంటే, కాలమ్స్ అంటారు. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి గదా! వీటినేమంటారు అంటే రోస్ అంటారు. ఈ కాలమ్ మరియు రో ఎక్కడైతే కలుస్తదో అక్కడ మనకు ఒక సెల్ అనేది క్రియేట్ అవుతది. ఈ సెల్‌లోని మనం ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేస్తాము. ఇక్కడ చూసారా? ఇది సెల్. మనకు కాలమ్ ఇలా వచ్చింది. రో ఇలా వచ్చింది. ఈ రో మరియు కాలమ్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఒక సెల్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే బ్లాక్ అని కూడా అంటాము. ఈ బ్లాక్స్‌లోనే మనం డేటాని కలెక్ట్ చేస్తాము. సరేనా? దీన్నే మీరు హెడ్డింగ్స్ ఏదైనా సరే అనుకోవచ్చు. సెల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి ఇందులో ఫార్ములా బార్ ఉంది ఇక్కడ టాప్‌లో. ఫార్ములాస్ ఏమైనా ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీరు సెల్‌లో ఎంటర్ చేసినా కూడా మీకు ఫార్ములా బార్‌లో అది కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది. ఈ నేమ్ బాక్స్‌లో ఏం చేస్తుంది అంటే మీకు ఈ సెల్ యొక్క అడ్రెస్‌ని చూపిస్తా ఉంది. ఇక్కడ సి6 అని ఉంది కదా! అంటే సి కాలమ్ మరియు సిక్స్త్ రో అని దాని అర్థం అనమాట. అలాగే దిగువకొస్తే ఇక్కడ మీకు వర్క్ షీట్స్ ఉంటాయి. ఇక్కడ షీట్ నంబర్ 1 ఉంది గదా! ఇది బై డిఫాల్ట్‌గా వచ్చింది. ఒకవేళ మీరు మల్టిపుల్ షీట్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. నాకు షీట్ 2 వచ్చింది. అలాగే రైట్ సైడ్‌కి రండి. ఇక్కడ మీరు చూసారా జూమ్ ఇన్ ఉంది. మీరు కావాల్సుంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్ గూడా చేసుకోవచ్చు. ఈ హ్యాండలర్‌ని పట్టుకొని ఇటు సైడ్‌కి తీసుకొనొస్తే జూమ్ అవుట్ అవుతది. సెంటర్‌లో వచ్చేసి 100% ఉంటది. ప్లస్ సింబల్ గూడా యూజ్ చేయొచ్చు. మైనస్ సింబల్ గూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పేజ్ లేఅవుట్ ఆప్షన్ ఉంటది. ఇది నార్మల్. ఇది పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు ఎప్పుడైనా ప్రింట్ తీసుకుంటే అది ఏ4లో ప్రింట్ అయినప్పుడు ఏ ఏ కాలమ్స్ అంటే ఏ ఏ డేటా ఏ పేజ్‌లో వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. మరియు ఏమైనా అడ్జస్ట్‌మెంట్ కావాల్సి ఉంటే చేసుకోవచ్చు. వాటి గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇది ఎక్సెల్ గురించి ఒక చిన్న ఇంట్రో వీడియో. ఎక్సెల్ గురించి నేర్చుకోవాలి అనుకునేవారు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎక్సెల్ నేను మీకు నేర్పిస్తాను. సరేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.